అమరావతి రైతులపై దాడి దుర్భాషలాడటం శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన పానుగంటి చేతనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు ఐలా పవన్, తెలుగు యువత నాయకులు శ్రీకాకొల్లి అభినేష్, తెలుగు యువత తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అఫ్రోజ్, టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు తల్లం కన్నా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రైతులను రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురి చేసేలా ప్రవర్తించారని అన్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే పానుగంటి చైతన్య ఆర్యవైశ్యుల పేర్లు చెప్పుకొని నేను ఆర్యవైశ్యుని అని చెప్పుకొని బయటకు వచ్చాడో, మరి గత ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల్ని గుర్తు రాలేదా? నువ్వు అసలు విద్యార్థి నాయకుడు అన్నావు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వేం చేసావు, ఇప్పుడేం చదువుతున్నావు చెప్పు. నువ్వు ఆర్యవైశ్యుల పేరు చెప్పుకొని ఈ విధంగా చేయటం చాలా తప్పు. అది ఎందుకంటే ఆర్యవైశ్యులకి ఎంత తోడుగుందో టీడీపీ ప్రభుత్వం అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆర్యవైశ్యులందరూ టీడీపీ ప్రభుత్వానికి ఏక మద్దతుగా ఓటు వేయబట్టే ఈరోజు టీడీపీ ప్రభుత్వం అట్లా ఉంది. ఒకటి ఆలోచించు, గత ప్రభుత్వంలో ఒంగోలులో జరిగిన ఒంగోలు గుప్తాన్ని గుంటూరులో నీ ఇంటి సమీపంలోనే కొడితే మరి ఆ రోజు ఎక్కడికి పోయింది నీ ఆర్యవైశ్యులు? అదేవిధంగా నీకు 25 కిలోమీటర్ల దూరం అయిన తలాల్లో ఒక మున్సిపాలిటీ సభ్యుడిని కొడితే ఎక్కడికి వెళ్ళింది? కౌన్సిలర్ని కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు గుర్తురాలేదు ఆర్యవైశ్యులు? అదేవిధంగా నూనె సతీష్ని ఆ విధంగా తనాల్లో కొడితే ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు ఆర్యవైశ్యులు? కానీ గుర్తురాలేదా? అటు విశాఖపట్నం నుంచి ఇటు చిత్తూరు దాకా తీసుకుంటే ఆర్యవైశ్యులు చిల్లర కొట్లో వ్యాపారం అమ్ముకోవాలంటే భయపడ్డారు నీ ప్రభుత్వంలో. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆ రోజు గుర్తురాలేదు ఆర్యవైశ్యులు? ఈరోజు వ్యాపారం సరిగ్గా చేసుకుంటూ మేము హ్యాపీగా మా వ్యాపారాలు చేసుకుంటూ మేము పార్టీలో ఉంటే మళ్ళీ ఆర్యవైశ్యుల్ని తీసుకొచ్చి అనగతొక్కాలని చెప్పి ఒక ఉద్దేశంతో నువ్వు చేస్తున్న సందర్భంగా ఉంది. కానీ ఇది ఆర్యవైశ్యుడిగా నాకు అన్యాయం జరిగిందన్న నువ్వు ఆ రోజు పోరాడుంటే నీ వెనక మేము ఉండేవాళ్ళం. ఆయన కోటి సభ్యత్వాలు కలిగిన మా దేవాలయం అది. మా దేవాలయం మీద నువ్వు దాడి చేసి నేను నా మీద కేసులు పెడుతున్నారు, నన్ను తిడుతున్నారంటే ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ధ్వంసం చేస్తే నువ్వు కేసు పెట్టకుండా ఉంటావా? పెట్టగలవా? నువ్వు ఉండగలవా చెప్పు? నువ్వు అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళని చేసి ఇంకా మా ఆర్యవైశ్యులు పరువు తీసావు నువ్వు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు మాత్రం చాలా తప్పు. ఆ విషయం నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చెప్తున్నా, ఆర్యవైశ్యులకి తోడున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం టీడీపీ పార్టీయే. టీడీపీ పార్టీ ఒక్క పార్టీ ఆర్యవైశ్యులకు తోడుగుంది. ఎందుకంటే అర్ధరాత్రి 2 గంటలకి మా వైశ్యులున్న మార్కెట్ ఒకటి ఉంది గుంటూరులో, అది నీకు తెలుసుగా. ఆ గుంటూరు మార్కెట్ని కూడా నీ ఎక్స్ఎమ్మెల్యే కబ్జా చేద్దామని చూస్తే అర్ధరాత్రి 2ంటికి కూడా టీడీపీ పార్టీకి చెందిన నజీర్ అన్న గారు వచ్చి ఆ రోజు కూర్చొని దాన్ని ఎంతో చక్కగా. అందరికీ నమస్తే అండి. 2019లో అధికారం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కాదు అని చెప్పేసి ఏ విధంగా నాటకం అయితే చేశారో, 2021లో మా కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ పానుగంటి చైతన్య? మా దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయాన్ని మీరు ఎలా ధ్వంసం చేసిన దగ్గర నుంచే 19లో మీ పతనం మొదలైంది. అది మీరు అర్థం చేసుకోలేక ఇంకా మీరు ఈ పిచ్చి రాజకీయాలు మానుకోకుండా అమరావతి ఎట్లా వెళ్ళారు? అమరావతి మీరు విధ్వంసాలు సృష్టించడానికి వెళ్ళారా? అభివృద్ధిని అడ్డుకోవడానికి వెళ్ళారా? అమరావతి నీ పక్కన ఉండేది అందరూ గంజాయి వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, వాళ్ళందరినీ నువ్వు సాయంత్రానికి మత్తు పదార్థాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసి నువ్వు నీ జీవితం నాశనం చేసుకుంటా ఎవరిని నువ్వు బ్లేమ్ చేద్దామని చెప్పేసి రాజకీయం చేస్తున్నావు. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టే కదా మీరు ఇవాళ అధికారం కోల్పోయి ఇవాళ మేము అధికారంలో ఉంది. ఈసారి మీకు వచ్చే 11 సీట్లు కూడా రాకుండా ఎలా చేయాలనేది నువ్వు ఒక్కడే చేస్తున్నావు మీ పార్టీకి, ఇంకెవరు చేయక్కర్లా, నువ్వు ఒక్కడే చాలు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు విద్యార్థులకి ఏ కష్టం ఉన్నా మేము చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని గొడవలకు తీసుకెళ్తున్నావు. వాళ్ళకు మధ్యాహ్నం అన్నం ఉందా లేదా, స్కూల్స్లో ఎలా ఉన్నాయి అవన్నీ నువ్వేం పోరాడట్లా. నీకు ఎక్కడ అడ్మిషన్ ఉందని చెప్పి నువ్వు విద్యార్థి నాయకుడు అయ్యావు. ఇవాళ నీకేం లేదు కదా. నువ్వు ఓన్లీ రౌడీయిజం ఎంకరేజ్ చేస్తా మా కార్యాలయాన్ని నువ్వు ఎలా ధ్వంసం చేసావో ఆ ఫుటేజ్ అవన్నీ ఉన్నాయిగా. నువ్వు మరి ఆ రోజున రిమాండ్కి వెళ్ళి వచ్చావుగా. మళ్ళీ ఇంకా నువ్వు మారకుండా అదే దూరంలో రాజకీయం చేస్తా ఎంతవరకు కరెక్ట్ అది? ఇంకా ఇప్పటికైనా నువ్వు మార్చుకోకపోతే ఇంకా నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పేసి